అన్నదాత సుఖీభవ సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవి కాలంలో పాదచారులకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని దీనికి సహకరిస్తున్న దాతలు ఎంతో సహృదయులని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. అన్నదాత సుఖీభవ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక బోస్ రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో 4వ వేసవి చలివేంద్రం ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ సంస్థ గత 5 ఏళ్లుగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు, వృద్ధాశ్రమాలకు మౌలిక వసతులు, వరద బాధితులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, వేసవి చలివేంద్రాలు వంటి సేవల్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యులు జీవి నారాయణ తెలిపారు. తమ సేవ కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని తెలిపారు. మొదటి రోజు మంచినీరు మజ్జిగ పంపిణీకి అన్నదాత సుఖీభవ సభ్యులు అంగల కుదురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, వీరవల్లి శ్రీధర్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి జీవి నారాయణ, అడ్డాల ఆంజనేయులు, మోబా సత్యనారాయణ, రాచబత్తుని శ్రీనివాసరావు, ముద్ద భక్తుని రమణయ్య, వీరవల్లి మురళి, కనగల్ల నాగభూషణం, ఓలెటి వెంకట ప్రతాప్, కొత్తకల్ల శ్రీనివాసరావు, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, అబ్దుల్ రజాక్, కాజా లక్ష్మీనారాయణ, సిక్కినం వరప్రతాప్, కూర శ్రీనివాసరావు, ఎం రామాదేవి, ఎం విద్యుత్ లత, బాలునాయక్, ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ మన అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లోనే ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో మరి 4వ వేసవి చలివేంద్రం ఈరోజు గౌరవ డిఎస్పీ గారు తెనాలి బి జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ మజ్జిగ కేంద్రం ఈ రోజు నుంచి సుమారు 2 నెలల పాటు ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఈ మజ్జిగ కేంద్రంలో ప్రతిరోజు మజ్జిగ, మంచినీరు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5:30 గంటల వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి గాను అనేక మంది దాతలు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి 4వ వేసవి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, మరి హాజరైనటువంటి పెద్దలు, మిత్రులు, అన్నదాత సుఖీభావ సభ్యులందరికీ కూడా మన అన్నదాత సుఖీభావ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి 1 టౌన్ పరిధిలో ఈ బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఈ అన్నదాత సుఖీభవ ట్రస్ట్ వారు ఈరోజు వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ అన్నదాత సుఖీభవ ట్రస్ట్లో సభ్యులందరూ మ్యాక్సిమం టీచర్స్ ఉన్నారు. వాళ్ళు సేవా తత్పరత ఈ విధంగా నిరూపించుకోవడం, సర్వీస్ని సుమారు 4 సంవత్సరాల నుంచి కొనసాగించడం అనేది అభినందనీయం. అలాగే దీనికి సపోర్ట్ చేస్తున్న దాతలందరికీ కూడా నా తరపున, ట్రస్ట్ తరపున నమస్కారాలు, ధన్యవాదాలు. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేతనైనటువంటి మంచి చేయాలి, ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి తాపత్రయంతో ఉంటారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ అన్నదాత సుఖీభవాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా టీచర్సు, రిటైర్ అయిన టీచర్స్, వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఎవరైతే కొంతమంది దాతలు ఇస్తారో ఆ దాతల సహాయంతో ఇవాళ ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఒక 60 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఎంతోమంది దాతలకు కూడా ఇది స్ఫూర్తిదాయకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు ఉన్నప్పుడే సమాజం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేసేటటువంటి ఈ అన్నదాత సుఖీభావ బృందం వారికి ఆ దేవుడు గొప్ప శక్తిని ప్రసాదించాలని చెప్పేసి ఈ యొక్క మంచి